శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 15 చాప్టర్లో 19 శ్లోకాల నుంచి నారదుడు ఎప్పుడైతే అసలైన పరమతత్వం గురించి అడిగాడు, అలాగే సృష్టి ఎలా మొదలైంది దాని అన్నీ కూడా తెలుసుకోవాలని ఉంది అన్నాడు. నారదుడు అడిగిన దానికి బ్రహ్మ ఆ పరమేశ్వరుడు యొక్క చరణ కమలాలను స్మరించి సృష్టి ఎలా సృజింపబడిందో అవంతా కూడా వివరిస్తాను అని చెప్పి బ్రహ్మిలా చెప్తున్నాడు. అంతర్హితే మహాధీవే త్వహం లోక పితామహః తదీయం వచనం కర్తుమద్యాన్ యన్ అధ్యాయనాత్ తత్పరః. ఆ మహాదేవుడు అంతర్ధానం ఏదైతే ఇద్దరిలో వాగ్వివాదమైంది, విష్ణువుకి బ్రహ్మకి తను లింగ స్వరూపంలో ఉద్భవించటం అవన్నీ చెప్పాడు. ఆయన అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతో నేను సృష్టించటము, అందుకని ఆ ఆజ్ఞను నేను పరిపాలిస్తూ ధ్యానంలో లీనమైపోయాను. అది నా కర్తవ్యాన్ని ఇప్పుడు నేను ఎలా చేయాలి అన్న విచారంలో ధ్యానంలోకి నేను వెళ్ళాను. నమస్కృత్య తథా శంభుం జ్ఞానం ప్రాప్య హరిస్తథా ఆనందం పరమం గత్వా సృష్టిం కర్తుం మనోధనే. అదే సమయంలో ఆ శంకరుడికి నమస్కరించి ఆ శ్రీహరి యొక్క ఆజ్ఞ ప్రకారంగా పరమ ఆనందానికి లోబడి నేను సృష్టిని చేయటము నిశ్చయించుకున్నాను. విష్ణుశ్చాపి తథా తత్ర ప్రణిపత్య సదాశివం ఉపదిశ్య చ మాం తాత అంతర్ధానముపాగతః. ఓ నారద, ఆ విష్ణు అక్కడ సదాశివుడికి నమస్కరించి ఆయన ఉపదేశాన్ని తీసుకుని ఆయన ఆ కాలంలోనే అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. బ్రహ్మాండాశ్చ బహిర్గత్వా ప్రాప్య శంభోరనుగ్రహం వైకుంఠనగరం గత్వా తత్రోవాస హరిః సదా. బ్రహ్మాండంలో వెళ్ళి అక్కడ ఆ పరమేశ్వరుడు యొక్క శివుడి యొక్క కృప ప్రాప్తించటం ద్వారా ఈయన మళ్ళీ వైకుంఠధామానికి వెళ్ళిపోయాడు. పైగా అక్కడ సదా ఎప్పుడే ఉంటాడు. అంటే ఇది అండపిండ బ్రహ్మాండం అంటాం. సృష్టి ఏంటి అంటే అండం పిండం బ్రహ్మాండం. పైగా ఇందులో ఎంత ఉన్నాడు, అందులో ఎంత ఉన్నాడు, అందులో కూడా అంతే ఉన్నాడు. ఎక్కడ చూసినా అణువణువుగా ఉన్నది ఎవరు అంటే ఆ పరమాత్మే. కానీ ఇక్కడ ఆ సదాశివుడు యొక్క ఆజ్ఞ మేరకు ఈ బ్రహ్మాండానికి అవతలిగా ఆ వైకుంఠధామానికి చేరుకున్నాడు ఆ విష్ణువు. అహం స్మృత్వా శివం తత్ర విష్ణుం వై సృష్టికామ్యయా పూర్వం సృష్టం జలం యచ్చ తత్రాంజలి ముదాక్షిపం. సృష్టించాలని ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అలా నేను ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఇంకా విష్ణుని నేను స్మరించాను. వాళ్ళు ఏదైతే సృష్టింపమని నాకు ఆజ్ఞ ఇచ్చారు, అందుకని వాళ్ళని స్మరించి ఆ నీటిలో నేను నమస్కరించి, నీటికి నేను అంజలి నమస్కరించి అక్కడ మళ్ళీ కొన్ని నీళ్లు తీసుకుని ఇలా అక్కడ నా మీద వేసుకున్నాను. ప్రక్షాళన అంటారు. అతో అండామభవత్తత్ర చతుర్వింశతి సంఖ్యకం విరాళరూప విప్ర జలరూప పశ్యతః. అలాగే అంటే ఇప్పుడు ఏదైతే ఒక అండానికి బయట అన్నాడు విష్ణు వెళ్ళిపోయాడు అని, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏదైతే ముందుగా సృష్టింపబడిందో, ఏం సృష్టింపబడిందో ఒక పెద్ద బ్రహ్మాండము అంటే ఒక పెద్ద అండము. ఏ అండం అయితే ఆ నీటిని ఈయన మీద ప్రోక్షణ చేసుకున్నాక అందులోంచి ఒక పెద్దది అంటే ఒక గుడ్డు లాంటిది బయటకు వచ్చింది. అది 24 తత్వాలతో కూడుకుని ఉన్నది. ఏదైతే భగవద్గీతలో చెప్పినట్టుగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అలాగే పంచభూతాలు, అలాగే వాటి తన్మాత్రలైన శబ్దరూప రస గంధాలు ఇవన్నీ కలుపుకుని మనస్సు, ఇవన్నీ కలిపితే ఏమైనాయి అంటే 24 తత్వాలు అయినాయి. మనసు, బుద్ధి అన్నారు, అహంకార, ప్రకృతి అన్నీ కలుపుకుంటే 24 తత్వాలు. అంటే ఈ అండంలో 24 తత్వాలతో ఉన్నది. ఆ నీటి నుంచి ఏదైతే వచ్చిందో అది నేను చూడలేకపోయాను. అంత విరాటమైన ఆకారం అంటే పరిమితికి పెద్దది. ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి చూడగలం అంటే అది పరిమితి చిన్నగా ఉన్నాడు, మనకి చాలా స్పష్టంగా ఇంతే ఉందని కనిపిస్తుంది. అంత పెద్దది ఎలా ఉందంటే దాన్ని చూడటానికి కూడా వీలు కానంత విరాట రూపము ఆ అండం అట్లా ప్రకటింపబడి ఉన్నది. తతః సంశయమాపన్నస్తపస్తేపి సుధారుణం
ద్వాదశాశప్తమహం తత్ర విష్ణుధ్యానపరాయణః. కానీ అందులో 24 తత్వాలతో కూడుకుని ఉంది, కానీ అందులో చైతన్యం లేదు. ఆ చైతన్యం లేక చాలాసేపు చూశాను కానీ అందులో ఎటువంటి చలనం రావట్లేదు. అందులో చైతన్యం కనిపించక నాకు మళ్ళీ అనుమానం కలిగింది. అప్పుడు మళ్ళీ నేను కఠోరమైన తపస్సు, అంటే దాన్ని సృష్టించడానికి కఠోరమైన తపస్సే ఆధారం చేసుకున్నాడు. మళ్ళీ అందులో ఎటువంటి చలనం కనిపించలేకపోయేసరికి మళ్ళీ ఆ ధ్యానాన్నే ఆశ్రయించాడు. ఇలా అక్కడ 12 సంవత్సరాల వరకు కూడా ఆ విష్ణువుని ధ్యానిస్తూనే ఉన్నాను. తస్మింశ్చ సమయే తాత ప్రాదుర్భూతో హరిః స్వయం మామువాచ మహాప్రీత్యా మదంగం సంస్పృశన్ముధా. ఆ సమయంలో అక్కడ నా ఒక్క, అంటే ఏదైతే కోరికతో అక్కడ విష్ణువుని ధ్యానంలో ఉన్నాడో ఆ సమయంలో, ఆ కోరిక సమయంలో నెరవేరటానికి శ్రీహరియే ప్రత్యక్షమయ్యాడు. ప్రేమతో ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాలు దీర్ఘకాలం నేను ధ్యానం చేస్తే ఆయన ఏం చేశాడు, ఒక్కసారిగా నన్ను స్పృశించాడు ఆనందంగా. అప్పుడు నాతో ఇలా చెప్తున్నాడు, విష్ణుర్ ఉవాచ వరం బ్రూహి ప్రసన్నోస్మి నాధేయో విద్యతే తవ బ్రహ్మన్ శంభుర్ప్రసాదేన సర్వధాతుం సమర్థకః. విష్ణువు ఇలా బ్రహ్మతో చెప్తున్నాడు, ఓ బ్రహ్మదేవ, నువ్వు వరముని కోరుకో, నీకు ఇవ్వరాందంటూ కూడా ఏదీ లేదు. ఆ పరమేశ్వరుడు కృప వలననే నీకు సకాలంలో ఇవ్వటానికి, పైగా అన్నీ ఇవ్వటానికి నేను సమర్థత కలిగి ఉన్నవాడిని అన్నాడు. బ్రహ్మో ఉవాచ యుక్తమేతన్మహాభాగా దతోహం శంభునా చతే తదుక్తం యాచతే మేద్య దేహి విష్ణు నమస్తుతే. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పాను, అంటే మహాభాగా, ఏదైతే మీరు నా మీద చూపించిన కృప ఉన్నదో అది నిజంగా దయతో నా మీద మీరు ప్రసరింపచేస్తున్నారు, అందుకని ఇది సమంజసమే. భగవంతుడైన శంకరుడు నన్ను మీకు అప్పగించాడు, ఆ పరమేశ్వరుడు నన్ను మీకు అప్పగించాడు, నన్ను మీ చేతుల్లో పెట్టాడు కాబట్టి అన్నీ మీరే చూసుకోవాలి, అందుకు నేను మీకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే వరం అడగమని అడిగారో అది నేను అడుగుతున్నాను అనుకుని దయచేసి నాకు అది ప్రసాదించండి అన్నాడు. విరాట రూపమిదం అండం చతుర్వింశతి సంఖ్యకం నా చైతన్యం భవత్యాదో జడీభూతం ప్రదృశ్యతే. నాయనా ప్రభు, ఈ విరాట రూపంలో ఇక్కడ ఏదైతే ఈ అండం కనిపిస్తున్నదో ఇందులో 24 తత్వాలతో కూడుకుని నేను చేశాను, కానీ అందులో ఎటువంటి చేతన కూడా లేదు, అది అవ్వట్లేదు, అది జడంలాగా ఉంది. ఎలా అయితే ఈ శరీరం మనకుంది, ఈ శరీరం మనకి ఏదైతే ఉన్నదో ఇందులోనే, అంటే నేను శ్వాస పీల్చుకుని వదులుతూ ఉన్నంత వరకే నాలో చైతన్యం ఉంటుంది, కదలిక ఉంటుంది. అది ఒక్కసారి ఈ శరీరం నుంచి వీడి వెళ్ళిపోయాక అది జడం, అంటే దానంతట అది కదలలేని స్థితిలో ఉంటుంది. ఇంకొకళ్ళు వచ్చి కదిపితే కానీ కదలలేదు, అందుకని అది జడం అయిపోయింది. అందుకే ఈ పెద్ద అండం ఏదైతే కనిపిస్తుందో 24 తత్వాలతోనే ఉంది, కానీ అందులో చైతన్యం ఏమీ కనపట్లేదు, అందుకని జడంలాగా ఉన్నది. ఇది కనిపిస్తుందా అని చూపించాడు. ప్రాదుర్భూతో భవానద్య శివానుగ్రహతో హరే ప్రాప్తం శంకర సంభూత్య అండం చైతన్యమావహం. అందుకే ఓ హరి, ఈ సమయంలో ఆ పరమేశ్వర యొక్క కృపధార మళ్ళీ మీరు నా పట్ల ప్రసన్నుడై ఇక్కడ నాకు ప్రత్యక్షమై ప్రకటింపబడ్డారు, అందుకుని అక్కడ ఆ శక్తితో ఈ అండానికి చైతన్యాన్ని ఇవ్వండి. ఈ విరాట రూపంలో చైతన్యం రావాలి, అది మీ కృప వల్లే అది సాధ్యమవుతుంది. ఎలా అయితే ఆయన కృప వల్ల మీరు ఇక్కడ నాకు ప్రత్యక్షమయ్యారు, అలాగే ఆయన విభూతి వల్లే కూడా ఈ అండంలో కూడా చైతన్యాన్ని మీరు కలిగించండి అన్నాడు. మన శరీరంలో పనిచేసే ప్రతిదానికి ఒక శక్తి ఉంది. అందుకే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి అంటే చాలామందికి ఉంటాయి, చెవులు ఉన్నాయంటే చాలామందికి ఉంటాయి. అందులో కూడా దాన్ని వినియోగించడానికి సరైన శక్తి అన్నది నీలో సమృద్ధిగా ఉన్నప్పుడే చెవులు సరిగ్గా వినపడతాయి, అలాగే కళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ శక్తి లోపించినప్పుడు కళ్ళు అయితే ఉన్నాయి కానీ అక్కడ నాకు ఏమీ కనిపించదు, అంధకారంలో ఉంటాను. అలాగే ఈ అండంలో 24 తత్వాలతో కూడుకుని ఉంది, అందులో ఆ చైతన్యాన్ని పెట్టమన్నాడు. ఇత్యుక్తే చ మహావిష్ణు శంభోరాజ్ఞాపరాయణ అనంతరూపమస్తాయ ప్రవివేశ తదండకం.
నేనెప్పుడైతే ఆ విష్ణువుని ఇలా అన్నానో, ఆ పరమేశ్వరుడు ఆజ్ఞతో ఆ మహావిష్ణువు కూడా అనంతమైన రూపాన్ని ఆశ్రయించి ఉన్న ఆ అండంలో తానే ప్రవేశించాడు. సహస్రశీర్ష పురుషः సహస్రాక్షः సహస్రపాత్ సా భూమిం సర్వతః స్పృత్వా తదండం వ్యాప్తవానితి. ఆ పరమ పురుషుడైన విష్ణువు తానే అండంలో చైతన్య రూపంలో ప్రవేశించాడు. ఈ చైతన్య రూపంలో ప్రవేశించి అంటే ఇక్కడ మళ్ళీ 1000 తలకాయలు ఉన్నాయి. అలాగే అనంతమైన రూపము. 1000 తలకాయలున్నాయి, 1000 హస్తాలున్నాయి, 1000 మస్తకాలున్నాయి, 1000 కళ్ళున్నాయి, అన్నీ 1000. అంటే ఏంటి? పూర్ణత్వంతో. అలా అక్కడే 1000 చేతులతో, 1000 కాళ్ళతో మళ్ళీ అక్కడే ఆయనే ఆ చైతన్య రూపంలో ఆ అండంలో వ్యాప్తి చెందిపోయి ఉన్నాడు. అంటే అన్ని స్వరూపాలుగా అన్నిటిలో ఉన్న చైతన్యం ఆ పరమాత్మ అన్న భావన. అంతేగాని నేనైతే ఏమీ చెయ్యలేని దాన్ని కాబట్టి నాకు 2 చేతులు, 2 కాళ్ళే, ఒక తలకాయ ఉంది. పరమాత్మ అయితే సర్వంతర్యామి కాబట్టి 1000 ఉన్నాయి తలకాయలు అని అనుకోవటం కాదక్కడ. పూర్ణము. కొలమానం లేదు. కాకపోతే ఒక కొలమానం ఇచ్చి చెప్తున్నాం అంతే. అంతా పరమాత్మే పూర్ణత్వంతో ఉన్నది. ప్రవిష్టే విష్ణునా తస్మిన్నండే సమ్యక్ స్తుతేన మే సచేతనామభూర్దండం చతుర్వింశతి సంఖ్యకం. అయితే నా ద్వారా స్తుతులు పొంది ఆ మహావిష్ణువే అండంలో ప్రవేశించాడు. నా కోరిక మేరకు నా కోరిక ఆ సృష్టి కొనసాగించటానికి ఆ 24 తత్వాలతో అప్పుడు ఉన్న ఆ అండానికి ఈ విష్ణువు ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో అప్పుడు చైతన్యం వచ్చింది. పాతాళాది సమారభ్య సత్యలోకాదిపః స్వయం రాజతే స్మ హరిస్తత్ర వైరాజః పురుషః ప్రభుః. ఆ వికార రూపాలు లేని ఆ పరమాత్మ 24 తత్వాలతో ఉన్న అందులో ఎప్పుడైతే చైతన్యాన్ని తీసుకొచ్చాడో పాతాళం నుంచి సత్యలోకం వరకు పరిధి కలిగి ఆ అండరూపం అక్కడ విరాజమానంగా ఉన్నది. ఏవైతే 14 లోకాలు కూడా వ్యాపించి ఉన్నది ఆ అండంలో. అయితే మధ్యలోది భూమి అంటాము. అలాగే దానికి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలు. అందుకే ఇది పాతాళ లోకం, సత్యలోకం. పాతాళం మొత్తం కిందకి, సత్యలోకం మొత్తానికి పైకి, అంతవరకు ఇది వ్యాపించి ఉన్నది. ఈ వ్యాపించి ఉన్న దాంట్లో పాతాళం నుంచి సత్యలోకం వరకు అని చెప్పారు. ఈ విరాటంగా ఉన్నది మొత్తం కూడా సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మ, సర్వంతర్యామిగా ఉన్నది కూడా మళ్ళీ పరమాత్మ. అందుకే మొత్తం వ్యాపించి ఉన్నాడు. కైలాసనగరం రమ్యం సర్వోపరి విరాజితం నివాసార్థ నిజస్యేవ పంచవక్త్రశ్చకార. పంచముఖమైన మహాదేవుడు కేవలము ఇక్కడ ఆ నగరాన్ని నిర్మించుకుని కైలాస నగరంగా, ఇది అన్ని లోకాల కన్నా ఇంకా పైన చాలా సుశోభమానంగా ఉన్నది. అంటే ఈ 14 లోకంలో ఉన్నది మొత్తం ఒక అండం, మొత్తం వ్యాపించి ఉన్నది. దీనికి పరమంగా వైకుంఠం ఉందని ఇంతకుముందు ఎక్కడైతే విష్ణు ఉన్నా అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ దానికి అతీతంగా మళ్ళీ కైలాస నగరంలో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. పైగా అక్కడ పంచముఖ మహాదేవ కేవలం తాను నివసించటం కోరికే అంత అందమైన కైలాస నగరాన్ని నిర్మించుకున్నాడు. ఇప్పుడు మనకి ఏదైతే శివశక్త యుక్త అంటాం, పైగా ఇక్కడ ఈ శరీరంలో ఏదైతే 7 సచక్రాలు ఉన్నాయో ఈ 7 చక్రాల పైన నెత్తి మీద ఏదైతే అక్కడ బ్రహ్మరంధ్రం ఉంది అంటారు. దానికి పైన కనిపించేవి సూక్ష్మాతి సూక్ష్మమైన 3 ఉంటాయి అంటారు. అందుకే మొత్తం కలుపుకుని మనకి 11 చక్రాలు అని కూడా అంటారు, లేదా 9 అంటారు. అంటే ఇవి కనిపించినవి ఇక్కడ బ్రహ్మరంధ్రం దాటిన తర్వాత సూక్ష్మాతి సూక్ష్మకంగా ఇంకా మళ్ళీ 3 ఉంటాయి అని. ఈ అండపిండాలన్నీ కూడా ఎలా అయితే పాతాళం నుంచి మళ్ళీ మనకి స్వర్గలోకం దాకా ఉన్నది. ఇంత వ్యాపించి ఉన్నది 24 తత్వాలతో ఉన్నది మళ్ళీ ఆ పరమాత్మ. అంటే తానే ఈ రూపంలో సృష్టించడం, తానే మళ్ళీ వరం ఇవ్వటం అన్నట్టుగా తానే మళ్ళీ అందులో ప్రవేశించి మళ్ళీ ఆ చైతన్యాన్ని తీసుకురావటం అన్నీ ఆ పరమాత్మే. బ్రహ్మాండస్య తథా నాశో వైకుంఠస్య చ తస్య చ కదాచిదేవ దేవర్షే నాశో నాస్తి
తయోరిహ. ఓ దేవర్షి, సంపూర్ణమైన బ్రహ్మాండం అన్నది కూడా అది మళ్ళీ నశించిపోయినప్పుడు వైకుంఠం కైలాస ఈ వీటికి మాత్రం ఎట్లాంటి నాశనం లేదంటే దీంతో వాటికి ఏమీ సంబంధం లేదు. ఇవి అందుకే ఎక్కడి నుంచి ఉన్నాయి, పాతాళ లోకం నుంచి స్వర్గలోకం అన్నది ఎక్కడంటే అక్కడ వరకే ఉన్నది సత్యలోకం. దాని తర్వాత కూడా ఇంకా ఉన్నాయి. అందుకే ఇక్కడ వైకుంఠం కానీ లేకపోతే కైలాసానికి కానీ ఎటువంటి నష్టం లేదు. అవి వీటికి పైన ఉన్నాయి. ఇక్కడ సత్యలోకం వరకు బ్రహ్మది, దాని తర్వాత మళ్ళీ విష్ణుది, దాని తర్వాత మళ్ళీ ఆ పరమేశ్వరుడిది అంటారు. అందుకే ఇక్కడ వాటికి మాత్రం నాశనం లేదు. అంటే సృష్టిలో సృష్టింపబడింది ప్రతిదీ కూడా మార్పులు చేర్పులు చెందుతూ ఉంటుంది, కాలానుగుణంగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, లయమైపోతుంది. నిత్యుడై సత్యుడై ఎప్పుడూ ఒకేలాగా ఉన్నది ఎవరు అంటే ఆ పరమాత్మే. సత్యం పదముపాశ్రిత్య స్థితోహం ముని సత్తమ సృష్టికామో భవం తాత మహాదేవజ్ఞయ అహం. అందుకే మునిశ్రేష్ఠ, ఈ సత్యలోకాన్ని ఆశ్రయించుకుని నేను ఉంటాను. ఆ మహాదేవుడి ఆజ్ఞతో నేను సృష్టి రచన ఇక్కడి నుంచి మొదలుపెట్టాను. రచించాలన్నా పరమాత్మ, సంకల్పం కలిగేలాగా చేసేది పరమాత్మ, దానికి మళ్ళీ ఒక ఆధారాన్ని ఇచ్చేది పరమాత్మ, దాన్ని మళ్ళీ కొనసాగించేలాగా అన్ని రకాలుగా అన్నీ చేసేది పరమాత్మ. శీసృశోత్తామే పరాధుర్భవత్పాపసర్గకః అవిద్యాపాచకస్తాత బుద్ధిపూర్వస్తపూపమః. అందుకే నారద, ఇక్కడ సృష్టిని సృష్టించాలన్న ఇచ్ఛతో చింతనతో ఉన్నానంటే ఇక్కడ బ్రహ్మాండాన్ని అయితే సృష్టించాడు, అది 24 తత్వాలతో ఉంది, మళ్ళీ పాతాళం నుంచి సత్యలోకం వరకు ఉంది. ఇప్పుడు చైతన్యం కూడా వచ్చింది, కానీ ఇంకా సృష్టింపబడలేదు. అంటే కావాల్సినవన్నీ ప్రకృతిలో ఉన్నాయి కానీ ఒక రూపం మాత్రం ఎక్కడా లేదు. అందుకే మళ్ళీ సృష్టించాలన్న ఇచ్ఛతో ఆ సమయంలో నేను పాపపూర్ణమైన తమో గుణం కారణంగా సృష్టిని ప్రాదుర్భవం చెయ్యటానికి నేను ముందుగా పూనుకున్నాను. అంటే బుద్ధిపూర్వకంగా కొన్ని చెయ్యాలంటే కూడా ఒక్కొక్కటి ఎలా అయితే కొన్ని కొన్ని గుణమయంగా ఉంటాయి. ఒక్కొక్కటి గుణాతీత స్థితిలో ఉన్నది పరమాత్మ, కానీ గుణమయంగా ఉన్నది మనమే. అందుకుని సృష్టిని చెయ్యాలన్న కోరికతో సృష్టిని ఏం చెయ్యాలనుకుంటే చింత చేశాడు. ఆ పాపపూర్ణముగా తమో గుణాన్ని సృష్టించాడు. అంటే ముందుగా వచ్చింది ఏంటి అంటే తమో గుణమయమై. అందుకే దీన్ని అవిద్యా పంచకం అంటారు. అవిద్యా పంచకం అంటే లింగ పురాణ అంతర్గతంగా అందులో సృష్టి భాగంలో కూడా చెప్పబడింది. ఈ పంచ అన్నది అవిద్యలు అని. తమోమోహ మహామోహస్తథా మిశ్ర చ అంగ సంఖిత అవిద్య పంచదాహ్యేష ప్రాదుర్భూత స్వయంభువ. అవిద్య అంటే విద్య అవిద్య ఇవన్నీ వ్యక్త అవ్యక్త ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనకి అజ్ఞానము. ఇవి పంచముఖాలతో ఉన్న ఈ 5 రకాలుగా ఉంటుంది. తామస గుణం అంటే అంధకారము, గాఢాంధకారము, మోహము, అలాగే మహామోహము, తామిశ్రము, అండ తామిశ్రము అంటారు. అంటే అన్నీ కూడా ఒకటికి ఇంకోటి ముడిపడినట్టుగా ఇట్లా ఉంటాయి. 4 4 4 లాగా ఉంటాయి. మోహానికి మహామోహం ఉంటుంది. అలాగే తామిశ్రత, ఆ తామసానికి అత్యధికంగా గాఢాంధకారము అంటారు. అంధతా మిశ్రము అంటే నీకు జ్ఞానాన్న వికసన జరగకపోతే ఈ అజ్ఞాన కారణంగా ఏమవుతుంది, నువ్వు మళ్ళీ ఇంకా ఇంకా అంధకారంలోనే ఉంటావు. ఆ అంధకారం మళ్ళీ అంటే అవిద్య. అంటే కొన్ని కొన్ని నేర్చుకోవాలి, కొన్ని కొన్ని వదులుకోవటం కూడా తెలుసుకోవాలి. ఈ మాయా మోహాలతో కూడుకున్న 24 తత్వాలతో చైతన్యంతో ఉన్నది. ఈ సృష్టించాలనుకున్నప్పుడు ఏమైంది, తామస దానికి లోమై తామిశ్రంగా ఇట్లాంటి 5 పంచ దాంతో అక్కడ అంధకారం అన్నది అలుముకున్నది. గాఢాంధకారం. ఇప్పుడు ఎలా అయితే వెలుగు లేకపోతే అది అంధకారం, వెలుగుందంటే అక్కడ అంధకారానికి తావు లేదు. ఈ సృష్టి సమర్థత అన్నది మళ్ళీ ఎలా వచ్చింది, ఈ సృష్టి అన్నది రావటానికి ఆ చింతన మళ్ళీ అదే సమయంలో ఈ పాపాలన్నవి ఎక్కడొస్తాయి, తమో గుణమయంగా ఉంటేనే. అంటే బద్ధకం, చెయ్యాల్సింది చెయ్యకుండా చెయ్యవలసింది కూడా చెయ్యకుండా ఉండటము. ఆ సృష్టి ప్రాదుర్భవం అయినప్పుడు ఇలాగే ఈ 5 అవిద్యలతో కూడుకుని జరిగింది.
అంటే ప్రకృతిలో భాగంగా ఎలా అయితే విద్య, అవిద్య, వ్యక్త, అవ్యక్త, వ్యక్తమైనవన్నీ ఆ అవ్యక్తం నుంచే వ్యక్తమవుతున్నాయి కానీ కాలానుగుణంగా మార్పులు, చేర్పులతో అవి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి అన్నది పరమసత్యం. అలాగే ఇవన్నీ ఉన్నాయి. ఎలా అయితే జ్ఞానిగా ఉన్నవాడికి, అజ్ఞానంగా ఉన్నవాడికి శరీరాలే ఉన్నాయి. వాళ్ళకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ వికారాల్ని తొలగించుకుని, అయన్నీ నియంత్రించుకుని, ధర్మాన్ని పట్టుకుని వాళ్ళ సాధనతో ముందుకు వెళ్ళారు ధర్మపరంగా. నేను ఇవన్నీ వదిలేసి అజ్ఞానాన్ని పెంచుకుంటూ ఇంకా ఇంకా వికారాలు పెంచుకునేలాగా చేస్తున్న కారణంగా నేను అవిద్య అంటే తెలుసుకోవాల్సింది తెలుసుకోవటం లేదు సరికదా, పనికిరానివన్నీ వ్యామోహాలతో నేనుండి మళ్ళీ అలజడి ప్రాయాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అన్న భావన. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 15 చాప్టర్లో 38 శ్లోక సంపూర్ణం.